నది హైందవ జీవనంలో ఒక భాగం. అలాంటి నదికి పూజలు చేస్తూ చల్లగా చూడాలని ప్రతి ఒక్కరూ ప్రణమిల్లుతారు. నదులకు ఉత్సవాలు, పుష్కరాలు జరపడం సనాతన భారతీయుల నమ్మకం. దాదాపుగా 300 ఏళ్ల తర్వాత ఆ నది కుంభమేళాను జరుపుకుంటుంది. ఇంతకీ ఆ వివరాలు తెలుసుకోవాలని ఉందా? అయితే మీకోసమే పూర్తి వివరాలు అందిస్తుంది ఒక మాట. తెలుసుకునే ముందు మా ఒక మాటను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు కమెంట్ల రూపంలో పెట్టండి. అది మేము మరింత మెరుగైన మీకు అవసరమైన సమాచారం ఇచ్చేందుకు తోడ్పడుతుంది. నీలా నది లేదా భారతపూల నది కేరళలోని రెండో అతిపెద్ద నది. అన్నామలై కొండల్లోంచి పుట్టిన ఈ నది మలప్పురం, త్రిశూర్, పాలక్కడ్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తూ తాగునీటి కొరత తీరుస్తోంది. అలాంటి నీలా నది 3 శతాబ్దాల తర్వాత తొలిసారి మహామాఘ మహోత్సవం కుంభమేళాను జరుపుకుంటుంది. అలాగే కేరళలో దాదాపు 3 శతాబ్దాల తర్వాత కుంభమేళా జరుగుతోంది. నీలా నది తీరంలో కేరళ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మహామాఘ మహోత్సవం ఈ నెల 18న ప్రారంభమైంది. మలప్పురం జిల్లా తిరునవయ్యలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ఈ క్రతువును లాంఛనంగా ప్రారంభించారు. మహామండలేశ్వర స్వామి ఆనందవనం భారతీ మహారాజ్ నేతృత్వంలో మొదటి స్నానం నవముకుంద ఆలయ స్నానఘాట్లో జరిగింది. ఈ ఉత్సవాన్ని 270 ఏళ్ల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత పూర్తి స్థాయిలో నిర్వహించడం చెప్పుకోదగ్గ అంశమని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1755లో ఈ కుంభమేళా జరిగినట్లు సమాచారం. ఫిబ్రవరి 3 వరకు కొనసాగే ఈ కుంభమేళా మహోత్సవానికి కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. రోజుకు దాదాపు 50,000 మందికి పైగా నీలానదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా. ఈ వేడుకల్లో భాగంగా కాశీ పండితుల ఆధ్వర్యంలో రోజు సాయంత్రం నీలానదికి హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు కేరళ ఆర్టీసీ 100 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కేరళ సాంప్రదాయ విద్య, కలరిపయట్టు, యోగాతో పాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ కుంభమేళాలో భాగమైన రథయాత్రకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని ఉడుమల్పేట సమీపంలోని తిరుమూర్తి కొండ నుంచి రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభుత్వం నిలిపివేసింది. ఇందుకు తగ్గ కారణాలు తెలియలేదు. ఇక ఫిబ్రవరి 3 వరకు జరిగే కుంభమేళాలో పాల్గొనేందుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వెళుతున్నారు. పర్యాటకులు సైతం కుంభమేళాను సందర్శిస్తున్నారు. ప్రకృతి రమణీయతకు కేరళ పెట్టింది పేరు. అక్కడి పశ్చిమ కనుమల్లో ఉండే సుందర ప్రకృతి ప్రతిమదిని ఆకట్టుకుంటుంది.